ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. ఈరోజు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఫిబ్రవరి నెలకి సంబంధించి జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ మీ అందరికీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో టీటీడీ నుంచి అయితే ఆఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. ఈ నెల ఫిబ్రవరి నెలకి సంబంధించిన జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. మరి మీ అందరికీ ఈ శుభవార్త నేను చేరవేసినట్టే కదా. అయితే ఇప్పుడు ఈ జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారి వయసు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉండాలి. ఈ సేవని మగవారైనా ఆడవారైనా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈ సేవ మీకు తిరుమల కొండపైన క్యూ లైన్లో భక్తుల్ని గోవిందా అని చెప్తూ ముందుకు ముందుకు ఇలా పంపించడం కావచ్చు. అన్నప్రసాదం కౌంటర్లో మీరు కూర్చొని సేవ చేయొచ్చు, లేదా భోజనము, టిఫిను ఇవన్నీ కూడా అందించడంలో సహాయం చేయవచ్చు, లేదా అన్నప్రసాదం సమయంలో కటింగ్ పనులు కావచ్చు. ఇటువంటి డిఫరెంట్ కేటగిరీస్ జనరల్ శ్రీవారి సేవ తిరుమలలో ఉంటుంది. తిరుపతిలో అనుకోండి, మీకు తెలుసు, ఇక్కడ మనకు గోవిందరావు స్వామి టెంపుల్లో, పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఇట్లా వివిధంగా సేవలు చేస్తూ ఉంటారు. ఇక దీనికి ఆడవారు మగవారు ఇద్దరు అప్లై చేయొచ్చు. ఇక నవనీత సేవ అయితే కేవలం ఆడవారే చేయాలి. ఈ సేవ తిరుమల కొండపైన గోశాలలో చేయాల్సి ఉంటుంది. పిడకలు తీయటము, అలాగే పాలు, వెన్న ఇవన్నీ తయారు చేయటంలో, పాలతో నుంచి వెన్న చేస్తాం కదా చిలికి, ఇవన్నీ ఈ సేవ చేయటంలో, వీటిలో నవనీత సేవ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఆడవారికి 35 దాటి 50 లోపల వయసు అనేది ఉండాలి. ఇప్పుడు ఈ నవనీత సేవ అయినా జనరల్ శ్రీవారి సేవ అయినా ఈ 2 సేవలు కూడా ఒకరిగా అయినా బుక్ చేసుకోవచ్చు. 10 నుంచి 15 మంది గ్రూప్గా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక పరకామణి సేవ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ మీరు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అండి. 10th క్లాస్ దీనికి వీళ్ళు మినిమం క్వాలిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే దీన్ని బుక్ చేసుకోగలరు పరకామణి సేవకి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక మిగతా సేవలు అనగా జనరల్ శ్రీవారి సేవ అయినా నవనీత సేవ అయినా బుక్ చేసుకుంటే మీరు సేమ్ డే వచ్చి తిరుమల కొండపైన సేవా సదన్లో రిపోర్ట్ చేయాలి. అదే తిరుపతిలో గనక ఈ సేవ బుక్ చేసుకుంటే మనకి ఇక్కడ విష్ణు నివాసంలో సేమ్ డే మీరు రిపోర్ట్ చేయాలి. ఇక పరకామణి సేవకైతేనండి ఒకరోజు ముందుగా వచ్చి మీరు మధ్యాహ్నము రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న రూల్స్, ఇంపార్టెంట్ రూల్స్ అనమాట. మరి మీ అందరికీ అర్థమైంది కదా. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ అప్డేట్ ఇప్పుడే ఈరోజే వచ్చింది. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.